పులివెందులు చుట్టూతా పెద్ద ఇరప కలిచేయండి, కానీ ఇతను చంపొద్దు. నువ్వు చంపుతావు. నాకు ఇప్పటికీ 6 తెలుసు. చంద్రబాబు నాయుడు గారు, నీకు మనిషిని చంపటం అంటే గడ్డి పూచ. ఎందుకు ఈ చంపుతాడు నాకు చెప్పంటావా? ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, రామ్ గోపాల్ వర్మ ఆర్జీవి అతన్ని మర్డర్ చేయడానికి ప్లాన్ చేసి ఆపుకున్నాడు. దైవ సాక్షిగా నేను చెప్తున్నా. ఈ భయంలో, ఈ బాధలో నేను చెప్పేశా. ఇక చెప్పకూడదు అనుకున్నాను, పేర్లు కూడా చెప్తా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నీ పేరేం చెప్పను, మీరున్నారు, మీ పేరు చెప్పను. రామ్ గోపాల్ వర్మ గారు కూడా నేను చెప్పలేదు ఇంతవరకు. 2 days కింద నేను ఎంత షాక్, ఐ క్రైడ్ లైక్ ఎనీథింగ్. అరే, ఒక పార్టీలో, ఒక వైసీపీలో ఒక మంచి ముఖ్యమంత్రి దగ్గర పనిచేస్తే చంపేస్తారా? గట్టిగా 2 మాటలు మాట్లాడితే చంపేస్తారా? ఒక కోపం, ఒక తిట్టు, ఒక బూతు సమాజానికి ప్రమాదం కాదు చంద్రబాబు నాయుడు. ఒక మోసం, ఒక అబద్ధం, ఒక వెన్నుపోటు, ఇది సమాజానికి డేంజర్. అవి నువ్వు చేస్తున్నావు. ఇదే రామ్ గోపాల్ వర్మని ముందు ప్లాన్ చేసుకొని ఆగారా లేదా నేను పేరు చెప్తా. ఐ వెంకట్రావు గారు తెలుసుగా మీకు, ఒకప్పుడు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, మహా టీవీ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా అనిల్ గారు ఇందులో ముఖ్యుడు. అనిల్, నా తల్లి సాక్షిగా చెప్తున్నా, నీ పేరే చెప్పారు. ఎక్కడ చెప్పారు? మన కమ్మోళ్లే. ఆయన ప్రపోజల్, ఈయన పక్క రాజేష్ కిలారు, వీళ్ళు. ఈయన రాజేష్ కిలారు చెప్తే రాజేష్ కిలారు ఓకే, ఫైల్ ముందుకెళ్ళిపోయింది. నారా లోకేష్ ఓకే, ఫైల్ ముందుకెళ్ళిపోయింది. నారా చంద్రబాబు నాయుడు నోకే. నో. ఎందుకు నో తెలుసా? రామ్ గోపాల్ వర్మ అనేవాడు బచ్చా, పిచ్చోడు వాడు. వాడు చంపితే ఎందుకు వేస్ట్ భలే అని తప్పితే రామ్ గోపాల్ వర్మని నాలాంటి బచ్చాగాడిని చంపటం అనేది వాళ్ళకి డడ్డీజీ అన్న. వాళ్ళ దగ్గర వేలు లక్షల కోట్లు సంపాదించావు చంద్రబాబు నాయుడు. ఒకటే గుర్తుపెట్టుకో, 175 ఏళ్ళు వచ్చినాయి మీకు కూడా, నేను కూడా ఒక బిడ్డ లాంటి వాడిని. ఎప్పుడు చంపకు, ఎవరు చంపకు. నాకు ఇప్పుడు భయం వేస్తుంది, ఏడుపు వస్తుంది. ఎనీ టైం నేను చంపచ్చు. ఆయన వెంట్రుక ముక్క, 60 ఏళ్ళు బతికా. ఇంట్లో అందరూ బాగా బ్రహ్మాండంగా అన్ని 60 ఏళ్ల పాటు మా ఇంట్లో మంచి జీవితం అనుభవించా. కానీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు చదువుకున్నవారు, చంద్రబాబు నాయుడు గారు మీరు చదువుకున్నవారు, ఇలాంటివి చేయకండి. మీరు ఓడిపోయారనుకోండి, మళ్ళీ ఆలోచించుకోండి ఏం తప్పు జరిగింది. మీరు కావాలంటే ఒక్కొక్క ఓటుకి ₹1,00,000 ఇచ్చి గెలవండి తప్ప ది గ్రేట్ హానెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం చంపకండి. నేను తల్లి సాక్షిగా చెప్తున్నా, చెప్పినా నేను బాధపడ్డాం. చావుబతుల్లో ఉన్నానుకో, మీ మీద కూడా నేను మళ్ళీ ఇదిగో కనకదుర్గమ్మ సాక్షిగా చెప్తున్నా, చావుబతుల్లో ఉంటే ఎవరైనా చంపిందంటే మీ అబ్బాయి పేరు చెప్పను, మీ పేరు చెప్పను, నేను నిజంగా చెప్పను. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం చంపకండి. ఈయన్ని మీరు చంపారంటే 5 కోట్ల మంది చచ్చిపోయినట్టే. వాళ్ళ జీవితాలు, వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోతాయి. మీకు కావాలంటే ఎట్టగట్ట ఓడించుకోండి, ఎట్టగొట్ట చంపకుండా. అదొకటి.